అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. ఇది కాకుండా మనకు వికారాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. ఆంధ్రాలో రాజమండ్రి, నరసాపురంలో మనవి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ వైద్యంలో నేను ట్రైనింగ్ ఇస్తాను మరియు ట్రీట్మెంట్ చేస్తాను. మన దగ్గరికి ఎక్కువ స్పైన్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటారు. దానిలో మనకు మంచి సక్సెస్ రేట్ ఉంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు వ్రిస్ట్ పెయిన్ గురించి తెలుసుకుందాం. మీరు వినే ఉంటారు కార్పల్ టనల్ సిండ్రోమ్ అని చెప్పేసి. సో మనం మామూలుగా మనం వాడుక భాషలో మనము మాట్లాడంటే వ్రిస్ట్ పెయిన్. వ్రిస్ట్ అంటే ఏంటి? మణికట్టు, ఓకేనా? సో మణికట్టు దగ్గర నొప్పి. సో ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ లక్షణాలు ఏముంటాయి అంటే, ఈ మూడేళ్లలో తిమ్మిరి ఉంటుంది. అంటే వాళ్ళు కొంచెం ఏమైనా బరువు పట్టుకున్నా, ఏదైనా పని చేసినా ఇబ్బంది ఉంటుంది, ఎస్పెషల్గా ఈ 3 వేళ్లలో. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మీడియన్ నర్వ్ కంప్రెస్ అవుతుంది. ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ టైట్ అవ్వడం వల్ల, అది కంప్రెస్ చేయడం వల్ల ఈ మీడియన్ నర్వ్ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవ్వడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఇక్కడ నొప్పి ఉంటుంది. దాని తర్వాత ఈ స్పెషల్గా ఈ వేళ్ళని తిమ్మిరి వస్తాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఆ మధ్యలో ఒక పేషెంట్ విషయం చెప్పింది, సార్ నేను డయాబెటీస్ అండి, నాకు డాక్టర్ గారు జొన్న రొట్టె తినమన్నారు. సో జొన్న రొట్టె చేసుకుందామని నేను రొట్టెలు చేయడం నాకు అలవాటు, కానీ చేద్దామంటే నాకు ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉంది, చాలా తిమ్మిరి వస్తే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి. అట్లాగంటే సమస్య చిన్నదైనప్పటికీ ఒకవేళ అది మనం ఇబ్బంది చేసి దాని కాన్సిక్వెన్స్ సీరియస్గా ఉంటాయి. అట్లాగే రీసెంట్గా ఇంకొక పేషెంట్ చెప్పింది, వాళ్ళు కిరాణా షాప్ మెయింటైన్ చేస్తారు, తనకు కూడా కార్పల్ టనల్ సిండ్రోమ్. సో ఏది కొంచెం బరువు ఎత్తినా ఇబ్బంది అండి. ఇంకా మేము చేసే వృత్తే మాది కిరాణా స్టోరు. సో ఖచ్చితంగా ఏదో బరువు తీయాలి, పెట్టాలి. సో నేను చేసుకోలేకపోతున్నాను. బట్ మనం ట్రీట్మెంట్ చేసినాము, ఆ సమస్య తగ్గింది. ఈరోజు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. ఆమె జొన్న రొట్టెలు చేయగలుగుతుంది, తను కిరాణా షాప్ మెయింటైన్ చేసుకోగలుగుతుంది. సో మన వైద్యం ద్వారా మనం ఏం చేసామంటే, ఆక్యుపంచర్ వైద్యం ద్వారా ఏదైతే ఈ లిగమెంట్ ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ కంప్రెస్ చేస్తుందో, ఓకే, సో మన ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా సో ఆ కంప్రెషన్ ఏదైతే మీడియన్ నర్వ్ మీద కంప్రెషన్ ఉందో ఆ కంప్రెషన్ తగ్గింది. ఒకసారి కంప్రెషన్ తగ్గడం వల్ల ఇక్కడున్న తిమ్మిరి ఈ వేళ్ళకు వచ్చే తిమ్మిరి తగ్గిపోతుంది. అదే మామూలుగా అయితే సర్జరీ చేస్తారు. మనం సర్జరీ లేకుండా సహజమైన ఆక్యుపంచర్ పద్ధతి ద్వారా ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్కి మనం శాశ్వత పరిష్కారం ఇవ్వచ్చు. సో మంచి రిజల్ట్ ఉంటుంది. అట్లా మనం చాలామందికి ఈ సమస్య నుంచి బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఎవరికైతే సమస్య ఈ మధ్య స్టార్ట్ అయిందో, అంత తీవ్రంగా లేదో, వాళ్ళు ఏం చేసుకోవచ్చు? మన దగ్గరికి రాకుండా కూడా వాళ్ళు వైద్యం చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. సో వాళ్ళు ఏం చేసుకోవచ్చు? ఏ హ్యాండ్లో అయితే పెయిన్, ఇది వ్రిస్ట్ పెయిన్ కదా, హ్యాండ్లోనే కదా పెయిన్, ఏ హ్యాండ్లో అయితే పెయిన్ ఉంటుందో అటువైపు యొక్క ఏది చూపుడు వేలు తీసుకోవాలి. చూపుడు వేలులో లాస్ట్ జాయింట్ ఈ ఏరియా కూడా ఎక్కడ వస్తుందంటే ఈ స్కిన్ వైట్ పోర్షన్లో వస్తుంది. ఈ కంప్లీట్ ఏరియాని తీసుకోవాలి. ఈ కంప్లీట్ ఏరియాని తీసుకోవాలి. సో మనం ఏం చేయాలి? తీసుకొని ఇదిగోండి ఇలా ప్రెస్ చేయొచ్చు. ఇలా ప్రెస్ చేయొచ్చు కంప్లీట్ ఈ ఏరియానంతా. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కదా కదండి. సో ఇట్లా కంప్లీట్గా ప్రెస్ చేయొచ్చు. ఇట్లా ప్రెస్ అండ్ లీవ్. ఒకవేళ లెఫ్ట్ వైపు ఉంటే, లెఫ్ట్ హ్యాండ్లో ఉంటే లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ తీసుకోవాలి. ఒకవేళ రైట్ హ్యాండ్లో ఉంటే రైట్ ఇండెక్స్ ఫింగర్ తీసుకోవాలి. ఇండెక్స్ ఫింగర్లో లాస్ట్ జాయింట్
లాస్ట్ జాయింట్ మొత్తం తీసుకోవాలి, ఆ జాయింట్. ఇంకా అంటే జాయింట్ నుంచి కొంచెం మొత్తం ఏరియా తీసుకున్న ప్రాబ్లం లేదు, జాయింట్ నుంచి మొత్తం ఏరియా తీసుకోవచ్చు. కానీ మనకు కావాల్సిన మెయిన్ జాయింట్ ఏరియా సరిపోతుంది, ఇట్లాగా. దాని తర్వాత మీరు ఒకవేళ ఇట్లా నొక్కడం ఇబ్బంది అనుకుంటే మీరు రింగ్ వాడచ్చు. సార్ ఒకవేళ రింగ్ నొక్కడము రింగ్ రెండు కలిపి చేయొచ్చా? ఎస్, చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకొంచెం అడిషనల్ మీకు బెనిఫిట్ వస్తుంది. సో రింగ్ తోటి ఇలాగా ఈ ఏరియాలో మెల్లిగా టు అండ్ ఫ్రో చేయండి. సో ఇక్కడ చేయడం వల్ల మీకు ఇక్కడ రిజల్ట్ ఉంటుంది, ఈ వ్రిస్ట్ దగ్గర ఉండే రిజల్ట్ ఉంటుంది. సో స్లోగా చేయండి ఇట్లాగా రింగ్ తోటి టు అండ్ ఫ్రో ఇట్లాగా. ఓకే, అట్లా ఒకవేళ రైట్ హ్యాండ్లో ఉంటే మీరు రైట్ ఇండెక్స్ ఫింగర్ తీసుకోవచ్చు, ఈ జాయింట్ మొత్తం మీరు కవర్ చేయండి. ఇది దీని తర్వాత మీరు నైట్ ఈ ఏరియాకి సీట్స్ పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది పేపర్ టేప్. ఈ పేపర్ టేప్ మనం ఏం చేసాము, మెంతులు పెట్టాము. మెంతులు పెట్టేసి ఇది చూడండి, ఈ ఏరియా కవర్ చేస్తున్నాం మనం. ఇట్లాగా అంతే. కంప్లీట్గా జాయింట్ కొంచెం కింది ఏరియా కవర్ చేసిన చూడండి నేను. సో కంప్లీట్గా ఇలా నొక్కండి. అట్లాగా లెఫ్ట్ ఉంటే లెఫ్ట్, రైట్ సైడ్ ఉంటే ఏమంటారు రైట్ హ్యాండ్ తీసుకోవాలి. రైట్ హ్యాండ్లో ఇండెక్స్ ఫింగర్ తీసుకోవాలి. అట్లా రోజు ఈ సీడ్స్ నైట్ పడుకుంటా పెట్టుకోండి. పొద్దున్న లేసాక ఈ సీడ్స్ తీసేయండి. మళ్ళీ నైట్ పడుకునే ముందు ఫ్రెష్ టేపు, ఫ్రెష్ సీడ్స్ ఇలా చేయండి. ఖచ్చితంగా మీ వ్రిస్ట్ పెయిన్ నుంచి, మీ కార్పల్ టనల్ సిండ్రోమ్ నుంచి బయటపడడానికి చాలా స్కోప్ ఉంది. అట్లా మన దగ్గర నుంచి ఎంతోమంది బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తారు. అందాక సెలవు మరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.